హలో అండి, నమస్కారము. ఐఎమ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదో మనం ఇప్పుడు ఒకసారి విందాము. హై షుగరీ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అంటే కేక్స్ గానీ, బిస్కెట్స్ గానీ, చాక్లెట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అదే విధంగా ప్రాసెసర్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే చిప్స్ గానీ, బిస్కెట్స్ గానీ, ఫాస్ట్ ఫుడ్స్ గానీ, న్యూడిల్స్ గానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అదే విధంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే మైదా, వైట్ రైస్, వైట్ బ్రెడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. కొన్ని హై ఫ్యాట్ జంక్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే బర్గర్ గానీ, పిజ్జా గానీ, ఫాస్ట్ ఫుడ్స్ గానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ గానీ ఇట్లాంటివి తీసుకోకూడదు. అదే విధంగా ఆల్కహాల్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎక్సెస్ సోయా ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే సోయా మిల్క్, సోయా బీన్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. కెఫినేటెడ్ డ్రింక్స్ కూడా అవాయిడ్ చేయాలి. కాఫీ, షుగరీ డ్రింక్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. ఇవి మనం డైలీ రొటీన్ లైఫ్ లో ప్రతిరోజు తీసుకోవడం వలన, అంటే ఈ అన్ని పదార్థాలు తీసుకోవడం అని కాదు, ఏదో ఒకటి మనము ప్రతిరోజు తీసుకోవడం వలన మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుందో అప్పుడు మనకి బరువు ఎక్కువగా పెరగడం గానీ, అదే విధంగా మనకి అండాశయంలో నీటి బుడగలు రావడం గానీ, గర్భసంచిలో గడ్డలు రావడం గానీ, పీరియడ్స్ అనేది 3 months గానీ, 6 months గానీ, లేదా మంత్ లో 3-4 times అవ్వడం గానీ గమనిస్తూ ఉంటాము. సో నేను చెప్పింది విన్నారు కదా. ఈ ఆహార పదార్థాలు మీరు రోజువారీలో లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రోజు ఇదే విధానం ఫాలో అవ్వడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.